హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 22 ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండే ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 24,900 గాను, లో వచ్చేసి 24,600 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 22 ఆగస్ట్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకుని మీరు ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 24,900, లో వచ్చేసి 24,600. ఈ 2 నెంబర్స్ పెద్దగా నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండే ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 51,000 గాను, లో వచ్చేసి 50,300 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 22 ఆగస్ట్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 51,000, లో వచ్చేసి 50,300. ఈ 2 నెంబర్స్ పొందనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండే ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,300 హై గాను, లో వచ్చేసి 23,000 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 22 ఆగస్ట్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,300, లో వచ్చేసి 23,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 22 ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు కావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు C10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ అవుతూ మీకు 12:30 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ అయితే 9:30 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30, 9:40 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 22 ఆగస్ట్ రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాని పక్షంలో బేరిష్ అంటే మార్కెట్ పడిపోవడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ వేస్ అని నేను రిఫర్ చేసిన సైడ్ వేస్ లేదా బేరిష్ అంటున్నాను. కాబట్టి మీరు మార్కెట్ పెరుగుతుంది అనుకుని CNT తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై దగ్గరికి లేదా నేను ఇచ్చిన హైకి ముందే ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు మార్కెట్ పడిపోతుందని మీరు PNT తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా మీరు ట్రైలింగ్ స్టాప్ తర్వాత వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.